గత 10 ఏళ్ల ఏమీ చేయలేని పరిస్థితి. దళిత బంధు అన్నారు. దళిత బంధు ఎవరికి ఇచ్చిండ్రు? వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ డివిజన్ ప్రెసిడెంట్లకు, వాళ్ళకు అనుకూలంగా పనిచేసేటోళ్ళకు మాత్రమే దళిత బంధు. దాని మీద నేను ఆర్టీఐ వేయడం జరిగింది. మొత్తం డివిజన్ మొత్తంలో ఒక 31 మందికి, కార్పొరేటర్ కొడుకులకు, కార్పొరేటర్ చుట్టాలకు, వాళ్ళకు మాత్రమే వచ్చింది. అదైతే రేపు పొద్దుగాల మీరు కూడా ఆర్టీఐ ద్వారా కూడా చూసుకోవచ్చు, మీకు తెలుస్తుంది అది ఎవరు ఆ కార్యకర్తనా, ఎవరు ఏం సంగతి అనేది. దళిత బంధు అనేది ఖాళీ ఒక బూటకం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది? మరి 6 గ్యారెంటీలు 420 హామీలతో వచ్చింది. అంటే తెలిసి పెట్టిండో తెలియ పెట్టిండో కానీ ఖచ్చితంగా 420 ఇట్లా హామీలు అయితే ఇట్లా పెట్టిండో, ఒక 420 హామీలు పెట్టిండు అన్నట్టు కూడా నిన్న బీఆర్ఎస్ సభలో అయితే గట్టి మాట్లాడటం అయితే జరిగింది. మరి మీరేమన్నా? ఆ సన్యాసికి ఫస్ట్ తెలివి ఉండాలి. ఏమని? అప్పుల ధనిక రాష్ట్రం కాంగ్రెస్, మన తెలంగాణ ధనిక రాష్ట్రం, మనం ధనికులము అని. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే తెలంగాణ ప్రకటించింది, సోనియమ్మ ప్రకటించిందో, అప్పుడు కొంచెం ధనం ఇచ్చింది తెలంగాణ డెవలప్ చేసుకోవని. ఆ ధనాన్ని తినేసి ఇంకా మీద లక్షల కోట్ల అప్పు చేసి ఈ రోజు పేద ప్రజల మీద పెట్టిన బరువు అది. ఒక్కొక్కరు నెత్తి మీద 1,60,000, 1,70,000 అప్పు కూడా పెట్టింది. ఇది మనం చూస్తున్నాం. అప్పు ఇలా రాష్ట్రం బడ్జెట్ ఎంత? 30,000 కోట్లు ఉండొచ్చు. 19,000 కోట్లు అయితే దాదాపు మిత్తే కడుతున్నాడు కదా రేవంత్ అన్న. మళ్ళా కూడా ఈ ఉన్న బడ్జెట్ లా ఇంత గొప్పగా ఫ్రీ బస్ అని, గ్యాస్ కి 500 రూపాయలు గ్యాస్ అని చెప్పేసి, మరియు ఇంకా కొన్ని మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది మెల్లమెల్లగా అన్ని ఇస్తాడు. ఇప్పుడు పుట్టగానే పిల్లగాడు నడవాలంటే కాదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పుట్టిన తర్వాత కూడా ఎవ్వరు సమాధానం అడిగినా కానీ జవాబు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇస్తుంది అందరికి. ఇక ముందు కూడా ఇవ్వబోతుంది. అది వాళ్ళందరికి తెలిసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేటర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అని చెప్పేసి మేము కొత్త తీసుకొస్తలేము. ఆ ఉన్న 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పేదవాడికి రావాలన్న ఒక ఉద్దేశంతో పోతున్నాం. యువ వికాసం మొన్న ఎలక్షన్ కోడ్ అయిందే 28 తారీఖు. ఇప్పుడు ముందు ఎలక్షన్ కోడ్ అయిపోయింది కదా, ఇప్పుడు యువ వికాసం స్టార్ట్ అవుతుంది. అందరికి వస్తుంది. ప్రతి పేదవాడికి, అర్హుడైన వారికి అందాలన్న ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఆఫీస్ లో కూడా ప్రతి ఒక్క పేదవాడికి, అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలన్న ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు మీ నియోజకవర్గంలో మరి నీ చేతుల మీద ఎంతమందికి ఇప్పించారు? మరి ఎంతమంది ఇచ్చినటువంటి హామీలు, పథకాల మీద ఎంతమంది లబ్ధి చెందారు మీ చేతులు? నేను ఒక పీపీసీ ఇన్ఛార్జ్, అంటే ప్రజాపాలన డివిజన్ ఇన్ఛార్జ్, 147 డివిజన్ బన్స్లాల్పేట్ ఇన్ఛార్జ్ ని. నేను సనత్ నగర్ నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్. అయితే నేనేం చెప్తున్నా అంటే, నేను డివిజన్ లా పీపీసీ ఇన్ఛార్జ్ గా నాకు ఇచ్చిండ్రు. దాదాపు 5,500 అప్లికేషన్స్ అయినాయి. ఏవి? ఈ 6 గ్యారెంటీలు. కొంతమందికి రేషన్ కార్డ్స్ రావాలి. ఇప్పుడు వాళ్ళని రేషన్ కార్డులు అనేది ప్రతి ఒక్క బూత్ వైజ్ గా, ప్రతి ఒక్క డివిజన్ వైజ్ గా 700 మందికి, 800 మందికి రేషన్ కార్డులు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో, ఎవరికైతే చాలా అవసరం ఉన్నదో వాళ్ళ కోసం రేషన్ కార్డులు కూడా ఆడుతాయి ఇప్పుడు. అసలు రేషన్ కార్డులో ముచ్చటే లేదు. అది ఇంత ముందు ఉన్న వాళ్ళేమో దాంట్లోకి వెళ్ళి తీసుకున్నారు, కొత్త అప్లికేషన్ చేయమన్నారు. అంటే ప్రజల మొత్తాన్ని కూడా అడావుడు పెట్టించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మొత్తం కూడా ఏమీ లేదు, అసలు దాని ఊసే లేకుండా చేసినటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మీరు చాలా బాగా మాట్లాడుతారు బ్రదర్, కానీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మాయ మాటలు, దొంగ మాటలు, మోసం మాటలు ఇవి చెప్పి 10 ఏళ్ల పరిపాలన ఒక రేషన్ కార్డు ఇచ్చిండా? మేము కనీసం రేషన్ కార్డులని, ప్రజాపాలన అని, 6 గ్యారెంటీలని ఇంతో అంతో ఇంట్లో ఇస్తున్నాం. ఉన్న బడ్జెట్ లా రేవంత్ అన్న సరిదిద్దే విధంగా, మొత్తం మనం అప్పుల రాష్ట్రం కాకుండా దాన్ని సరిదిద్దే విధంగా కొంచెం అన్ని ఎరకైపోతాయి. పబ్లిక్ కి నిజంగా నిజాయితీగా చేస్తున్నాడు అనేది ఎరకైపోతుంది. రేపు పొద్దుగాల రేవంత్ అన్నని అందరూ 2 చేతులెట్టి దండం పెడతారు. ఆ విధంగా చేస్తాడంట. ఎందుకని దండం పెడతారు? అంటే ఏం చేసినా దండం పెడతారు? ఏం చేసిండని దండం పెడతారు? మహిళలకు బస్సు, మామూలుగా గ్యాస్, ఇట్లా చిన్న ఏదో ఇచ్చిండు. ఏదో చాట్ల తోడేసి కుక్కల్లో వదిలిన పరిస్థితి కూడా లేదన్నట్టు పరిస్థితి. కానీ ఒకటే బ్రదర్, మహిళలకు ఏమైతే అవసరం ఉందో దాని మీద మాత్రమే దృష్టి పెట్టింది. మహిళలకు ఏం కావాలనో అదే దృష్టి పెట్టింది. కుట్టు మిషన్లని, వాళ్ళకు 10 మంది గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్లలో కూడా చాలా బెనిఫిట్స్. వాళ్ళకు సొంతంగా వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి, టిఫిన్ సెంటర్స్ పెట్టుకోవడానికి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ఇవి చాలా అవకాశాలు ఉన్నాయి. పురుషులు కానరాట్లా మరి సీఎం కి? పురుషులు ఎందుకు కానరారు బ్రదర్? వాళ్ళ కోట వాళ్ళకు ఉంటది. ఇప్పుడు యువ వికాసం
ఎవరికి అది ఏది ఏడుందా ఏడొచ్చింది ఇంకా ఇప్పుడే కదా ఎలక్షన్ కోడ్ మొన్ననే అయింది కదా, మళ్ళీ ఎలక్షన్ ఇచ్చినాం అనుకో కోడ్ పెట్టుకొని కూడా ఇచ్చిర్రు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడానికి కొంతమంది సన్యాసులు ప్రయత్నం చేస్తారు. ఆ సన్యాసులు ఏంటంటే 10 ఏళ్ళ ఏం చేసినా 4 ఈపెనుక చూసుకుంటే వాళ్ళకి కనబడతారు. నేను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 16 నెలలు 17 నెలలు అవుతుంది. ఈ 17 నెలల ఇంత దూసుకపోతుందని వాళ్ళు జీర్ణించుకోలేకపోక ఈ ఫామ్ హౌస్ లో వండుకుంది పెద్ద పులి లేస్తే అన్నది. కానీ నిన్న లేచింది. లేచిందంటే ఆయనకు తెలియదు. ఇంకా లేచిందంటే మా ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు సీతక్క ఎప్పుడో ఒకసారి బోన్లు వేసేస్తుంది ఈ పులిని. ఓకే పండుకొని లేస్తుంది కదా, ఆ పండుకునుడు ఏందో అనేది ప్రజలకు తెలిసిపోతుంది. ఇక సీతక్క చూసి బోన్లు వేసేస్తుంది అది. ఎందుకంటే ఆమె ఈ పులిల కోసము ఇవన్నిటి కోసము ఆమె చాలా పెద్దగా అడవి శాఖ మంత్రి. బోర్లు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆ బోన్లు ఏర్పాటు అయినాయి. పులి ఎప్పుడు వెళ్తుందంటే భయపడి సందర్భం చూసి అందరు గుంపుని ముంగట పెట్టుకొని వాళ్ళకు ఇంతో అంత డబ్బులు సమకూర్చి వాళ్ళకు బస్సులు పెడితే 10 మంది కూడా ఎక్కలేదు. ఎందుకంటే మన నియోజకవర్గంలో చూసినాం 10 మంది కూడా ఎక్కలే. ఇంటింటికి పోయి రా 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 బతిమలాడి వాళ్ళకి ఏదో ఆశ చూపించి తీసుకుపోయాడు.